అందుకనే మీ ఆవేదన వ్యక్తం చేద్దారని తులసిరెడ్డి గారు. ఇప్పుడు రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడతాం సార్. ఇప్పుడు సాయికృష్ణ తల్లి ఆవిడ ఇచ్చిన పిటిషన్ లోని పాయింట్లు ఉన్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆవిడ గాది విజయలక్ష్మి. ఆ పాయింట్లు వచ్చేసి ఏమన్నా ఆవిడ ఇచ్చింది, హత్య కేసులో అరెస్ట్ అయి కొన్నాళ్ళు జైలులో ఉండి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ సాయికృష్ణ ఒక హత్య కేసులో అరెస్ట్ అయి కొన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలయ్యాడు. పోలీసులకు భయపడి ఇంటికి రాకుండా మార్కాపురంలో తలదాచుకుంటున్నాడు. కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టుకు హాజరు కానందున నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. అనంటి స్టార్ట్ అవుతుంది. వీటిని అమలు చేసేటందుకు మే మొదటి వారంలో మార్కాపురంకు పోయి తీసుకువచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసిపోయాను, నన్ను చూసే అవకాశం అడిగాను. ఈ లోపల పైనుండి కేకులని పన్నాయి. నేను చూశాను, లాకప్ లో చూశాను. తర్వాత ఆవిడ చెప్పింది, మిస్ సి నాగరాజు చిత్రహింసలు తాళలేక చనిపోయాడు. శవాన్ని తగలబెట్టి బూడిద చేశారు. ఆ బూడిద కూడా మిగలలేదు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఇది ఓవరాల్ గా వచ్చేసి రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టడం. ఇది జరిగిన ఇన్సిడెంట్. కాబట్టి ఇప్పుడు అతను ఆవిడ చెప్పిన ప్రకారంగా శవమై దహనం చేసి బూడిద కూడా లేకుండా చేశారా, లేకుంటే అతను ఇంకా బతికే ఉన్నాడా? కాబట్టి అతను ఉన్నాడా లేదా అనేది తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఇది తేల్చాల్సింది అతను అదృశ్యంగా ఎక్కడన్నా ఉన్నాడా, లేదు వచ్చేసి ఆవిడ చెప్పినట్టుగా చనిపోయి దహనం చేసి బూడిద కూడా లేకుండా చేస్తారా? ఆ రెండిట్లో ఏదో ఒకటి తేలాల. కాబట్టి అది చేయాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వం కొంతవరకు ఇప్పుడు ఆ సిఐ నాగరాజును ముందు విఆర్కు పంపించారు, తర్వాత సస్పెండ్ చేశారు, తర్వాత దాని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టారు. అది ఒకటి. రెండవది వచ్చేసి ఒక దర్యాప్తు అధికారిని వేశారు. ఆ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇది రెండవది. కొన్ని అతను ఏమైనా అదృశ్యం ఒక 10 పోలీసు బృందాలు పెట్టారు, జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవైపు ప్రభుత్వం ఏదో చేస్తుంది, కొంత చేస్తూ ఉంది. కానీ ఓవరాల్ గా దీనికి ఒక కన్క్లూజన్ రావాలి. ఇది ఎందుకంటే రహస్యంగా ఎన్నో కొండల్లో కాకుల దూరాన్ని కారడవి చీమల చుట్టూ జరిగిన విషయం కాదు. మార్కాపురము ఆయన మీద కేసు ఉండేది వాస్తవమే. మార్కాపురం నుండి తేవాలంటే ఎవరెవరు పోలీసులు పోయి ఉండాలి కదా అది. కాబట్టి అది రహస్యమేం కాదు. అంటూ తెచ్చిన తర్వాత ఈవిడ వాళ్ళమ్మే నేను వచ్చేసి లాకప్ లో చూసిన అంటుంది. కాబట్టి అక్కడికి దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇది ఖచ్చితంగా ఒక కన్క్లూజన్ కు రావాల్సిన అవసరం ఉంది. బహుశా రాక తప్పదనుకుంటున్నా 2-3 రోజుల్లో. అది అతను బతికి ఉన్నాడా, బతికుంటే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. చనిపోయింటే దానికి వచ్చేసి ఇంకా ఏ విధంగా చనిపోయిన దానికి ఎస్టాబ్లిష్ చేసి ఇంకా ఇప్పుడు దాని మీద ఉండాల్సి వస్తుంది. ఏది ఏమైనా లాకప్ డెత్స్ ఎవరి పరిపాలనలో జరగకూడదు. ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా జరిగినాయి. కానీ ఎవరి హయాంలో, కాంగ్రెస్ హయామైనా సరే, వైకాపా కానీ ఇవి కానీ ఏ ప్రభుత్వ హయాంలో కూడా లాకప్ డెత్స్ జరగకూడదు. అది చట్టానికి వ్యతిరేకం. నేరస్తులు ఉండొచ్చు, చట్ట ప్రకారం శిక్షించాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏ ప్రభుత్వమైనా లాకప్ డెత్ చేయమని చెప్పదు. కాకపోతే ఏమంటే అక్కడ లోకల్ గా స్టేషన్ లో ఉండే పరిస్థితులు, ఆ ఉండే పోలీస్ సిబ్బంది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది. కాబట్టి ఏదేమన్నా దాన్ని వచ్చేసి నివారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా దీనికి ఒక కన్క్లూజన్ రావాలి. అతని ప్రొడ్యూసర్ చేయాలి, లేకుంటే సంబంధించిన వ్యక్తులను ఐడెంటిఫై చేసి చట్టపరంగా చర్యలను తీసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ పక్కన పెట్టి ఇది ముందు అసలు పక్కన పోయి ఇది వస్తుంది. కాబట్టి అది అంత అనవసరం అభిప్రాయం. కుల కార్డు అవసరం అంటారా ఈ టైంలో? అది అసలు ముందు అది ఒక కుల కార్డు ఎవరు వాడుకున్నా అది వాళ్ళకే నష్టం. కుల కార్డు ఎవరు వాడుకున్నా అది వాళ్ళకే నష్టం వచ్చేసి. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలా. ఏ కులం వచ్చేసి ఏ నియోజకవర్గంలో కూడా 50% దాటి ఏ కులము ఉండదు. రెడ్ల నియోజకవర్గంలో రెడ్లు 50% దాటరు, కాపులు ఉండే నియోజకవర్గంలో కాపులు దాటరు. యాక్చువల్గా రెడ్లు కాపులు రెడ్డి అనేది టైటిలే, కాపే. యాక్చువల్గా మేమందరం ఇప్పుడు నేను కానీ దీపక్ రెడ్డి కానీ మేమందరం కాపులమే. మా సర్టిఫికేట్ వచ్చేసి ఇప్పుడు నా సర్టిఫికేట్ SSL సర్టిఫికేట్ దీంట్లో వచ్చేసి
హిందూ కాపు రిలీజన్ క్యాస్ట్ రాసినప్పుడు నర్రెడ్డి తులసిరెడ్డి హిందూ కాపు, అంటే నీలం సంజీవ్ రెడ్డి కాపునే, బ్రహ్మాంధ్ర రెడ్డి కాపునే, తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి కాపునే, కిరణ్ కుమార్ రెడ్డి కాపునే, రాజశేఖర రెడ్డి కాపునే కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి కాపునే కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్, తులసిరెడ్డి కాపునే, కిరణ్ కుమార్ రెడ్డి కాపునే. కాబట్టి సర్టిఫికేట్ ప్రకారంగా చూస్తామా కాపు, లేదు వచ్చేసి తులసిరెడ్డి కాదు, కాపే కాపు మీద కాపు అంటే ఏమి? కాదు, కాపే కాపుల మీద మాట్లాడుతున్నారనా? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మన పోటీ చేసింది రెడ్డినే కదా. కడప జిల్లాలో ఆ పక్క ఈ పక్క రెడ్లే ఉంటారు కదా, ఏ పార్టీ తరపున చేసినా రెడ్డే ఉంటారు కదా. అదే విధంగా వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా అటు కలింగల, తూర్పు కాపుల, పల్నాటి వెలుమల, లేదంటే విజయనగరంలో కొప్పల వెలుమల, ఏ నియోజకవర్గం ఉంటే కొప్పల వెలుమ డామినేట్ గా ఉంటే ఆ పక్క ఈ పక్క ఇద్దరు వాళ్ళే ఉంటారు. మిగతా కులస్తులు వచ్చేసి ఒక ముద్ర వేసుకుంటే, ఎక్కువ ముద్ర వేసుకున్నానికి మిగతా కులస్తులు ఓట్లేదు. కాబట్టి నష్టం ఏ పార్టీకి అయినా సరే, ఏ నాయకునికైనా సరే, కులం ముద్ర వేసుకుంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు నా అభిప్రాయం. ఓకే, శివశంకర్ గారు మీ కామెంట్స్ ఏంటి సార్ దీని మీద? అసలు చూస్తున్నారు కదా గత కొన్ని రోజులుగా ఏ రకంగా వెళ్తున్నారు. ఇందాక బొలిశెట్టి గారి వాయిస్ వినిపించాను, అంబటి గారి వాయిస్ వినిపించాను. అసలు